అటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విజయవాడ, గుంటూరును వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. కుండపోత వర్షాలకు విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి కాలువను తలపిస్తుంది. జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం మునగచెర్ల వద్ద వరద నీరు జాతీయ రహదారిపైకి రావడంతో రాకపోకలు స్తంభించాయి. విజయవాడ, హైదరాబాద్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను ఒక మార్గాన పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు అధికారులు. ఇక హైదరాబాద్కు ఎవరూ రావద్దని హెచ్చరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల నుంచి కూడా వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. జనజీవన స్రవంతిని స్తంభింపజేస్తున్నాయి. రాష్ట్రాన్ని అదలకుతలం చేస్తున్నటువంటి ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రహదారులన్నీ కూడా దిగ్బంధించాయని చెప్పుకోవచ్చు వరద నీటితో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన రహదారులు కూడా, జాతీయ రహదారులు కూడా ఈ జల దిగ్బంధంలో కారకులయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు ఆ జిల్లాలు మొత్తం కూడా ముచ్చెత్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో మొత్తం కూడా వరద నీటి తాకిడికి అతలాకుతలం అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే గుంటూరు, విజయవాడ జాతీయ, అలాగే విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి మొత్తం కూడా ఆ కాలువలు కల్పిస్తా ఉన్నాయి. గుంటూరు కాజా టోల్ గేట్ కానీ, అలాగే విజయవాడ జాతీయ రహదారి, హైదరాబాద్ రహదారి కానీ ఆ రెండు కూడా జనజీవన స్రవంతిని స్తంభింపజేయటం కాకుండా వాహనదారులు అందరూ కూడా ఆ నరక యాతను చూపిస్తున్నాయి. ఈ రహదారులు కూడా, ప్రధాన రహదారి మొత్తం కూడా ఆ కాలువలు మయమయ్యాయి, నదులు మయమని చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఆ కాలువలో దిగి ఈత కొట్టుకుంటున్నంత ఇది పద్ధతిగా ఉన్నది. మొత్తంగా చూసుకుంటే మోకాళ్ళ లోతు ఆ పైనే కాలువలు కూడా మొత్తం ప్రవహిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనిలో భాగంగా హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి అయితే ఆ కాలువను తలపిస్తా ఉన్నాయి. జాతీయ రహదారి పైకి ఆ భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నందిగామ మండలం మునగచెర్ల వద్ద వరద నీరు ఆ జాతీయ రహదారి పైకి రావడంతో రాకపోకలు మొత్తం కూడా స్తంభించిపోయాయి. అలాగే విజయవాడ, హైదరాబాద్ రహదారిపై ఆ భారీగా వేల కొద్ది వాహనాలు అయితే నిలిచిపోయడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వాహనాలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా ఆ జనజీవన స్రవంతి కూడా పరిసర ప్రాంతాలు మొత్తం కూడా స్తంభించిపోయాయి. ఏదైతే నందిగామ మండలం మునగచెర్ల వద్ద మాత్రం పరిస్థితి అయితే తీవ్ర ఉద్రిక్తంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలకి ఆ వాహనదారులు వెళ్ళక దాదాపు గంటల తరబడి అక్కడ వేచి చూసే పరిస్థితి అయితే ఉంది. ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను ఒక మార్గాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా ఆ టోల్ గేట్ల వద్ద కానీ, ఆ జాతీయ రహదారుల వద్ద కానీ ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా, అసౌకర్యం కలగకుండా ఎక్కడైనా సరే కలెక్టర్ కి సంబంధించిన ఎమర్జెన్సీ నిధుల ద్వారా అయినా సరే ఆ పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని, ముఖ్యంగా ఏదైతే వాహనదారులకి ఆ వాహనదారులు మొత్తం వెళ్లే క్రమంలో జాతీయ రహదారి వెంబటి ఆ నీళ్లతో అడ్డు వచ్చిన ప్రదేశంలో అవసరమైతే గన్నులతోనైనా, మిషన్తోనైనా కానీ ఆ నీటిని మొత్తాన్ని తోడి ఆ ప్రజల్ని ప్రశాంతంగా పంపించే ఆ మార్గం చూడాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి నందిగామ మండలం మునగచెర్ల వద్ద అయితే జాతీయ రహదారిపైకి పూర్తి స్థాయిలో నీళ్లు రావడంతో అధికారులు మొత్తం కూడా అప్రమత్తం అయ్యారు. ఎవరిని కూడా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై పైకి రావద్దని చెప్పి సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆ రోడ్డు మొత్తం పూర్తి స్థాయిలో మునిగిపోయిన నేపథ్యంలో కూడా హైదరాబాద్ ఎవరైనా వస్తారంతా కూడా రహదారి మధ్యలో ఇబ్బంది పడతారు, ఆ పరిస్థితులు అయితే బాగలేవని కూడా సూచిస్తా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా రహదారిపైకి నీళ్లు రావడం చేరుకున్న నేపథ్యంలో కూడా మధ్యాహ్నం 3:30-4 నుంచి పూర్తి స్థాయి ఆ రోడ్డు మొత్తం కూడా నీటిమయమైపోయింది. దాదాపు మోకాళ్ళ లోతు ఆ నీళ్లు రావడంతో వాహనదారులు కూడా ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా అయిపోయింది. ముఖ్యంగా దీనిలో భాగంగా టోల్ గేట్ కానీ, జాతీయ రహదారిపై కానీ
ఆ వాహనాలు నిలిచిపోవడంతో వాహనాల రద్దీ కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోయినాయి. అధికారులు ఎంత ప్రయత్నాలు చేసినా గానీ కొంతమేరకు వాహనాల రద్దీ తగ్గిస్తున్నా వచ్చే వాహనాలు పెరిగిపోవడంతో వాహనదారులు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క ఏదైతే ఆ పంచాయతీ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఆ దరిదాపుల్లో ఎక్కడైనా సరే వాటర్ పోయే ఆ ప్రదేశాలన్నీ కూడా కనిపెట్టి వాటర్ అయితే ఆ వివిధ మార్గాల ద్వారా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికి ఇప్పటికి కూడా జాతీయ రహదారిపై ఎవరైనా రావాలంటే అయితే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అయితే ప్రస్తుతం ఈ పూర్తి స్థాయిలో రాకపోకలు స్తంభించిపోయినటువంటి నేపథ్యంలో విజయవాడ హైదరాబాద్ రాకపోకలు కొంత ఇంపాక్ట్ చూపించినటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా విజయవాడ పోలీసులు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందా? ఖచ్చితంగా సార్, ఏదైతే ఆ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆ తెలంగాణ కానీ చాలా ప్రాముఖ్యత ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆ ప్రధాన రహదారి కూడా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అని చెప్పుకోవచ్చు. ఆ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చే ఆ వాహనాలలో 75% ఆ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్లే వాళ్ళు కూడా 75% విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాహనదారులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ అంశం మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి గంటకు ఒకసారి కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ఎక్కడా కూడా ఆ నిధుల గురించి కానీ పనుల గురించి కానీ ఎవరైతే పని చేయడానికి వ్యక్తుల గురించి కానీ ఆలోచించద్దని, ఎంత ఖర్చు అయినా సరే అధికారులు ఖచ్చితంగా ఖర్చు పెట్టి అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు మొత్తం కూడా అప్రమత్తయ్యారు. ఏదైతే జాతీయ రహదారి కాబట్టి ప్రధానంగా ఆ రోడ్డు మార్గాలు మొత్తం కూడా కాలువలో మయం అవడంతో ప్రధానంగా ఏదైతే జాతీయ రహదారి పక్కన ఆ చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఎక్కడైతే నీరు పొంగి పొరలని ఆ రోడ్లని కనిపెట్టి ఆ మార్గాన్ని అయితే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే జాతీయ రహదారి వెంట వెళ్ళిన స్పీడ్ గా ఆ మిగతా మార్గాలు వెళ్ళని పరిస్థితి ఉంటది కాబట్టి మొత్తానికైతే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే వాహనాలన్నీ ఆ తీవ్ర స్థాయిలో కొనసాగుతా ఉంది శివ. అయితే నాగేశ్వరరావు, మరోవైపు విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? లోతట్టు ప్రాంతాల్లో చాలా మంది తీవ్ర అవస్థలు పడుతున్నట్టు తెలుస్తుంది. వారికి ఏ రకమైనటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి? నేటి తెల్లవారుజాము నుంచి కూడా నాన్ స్టాప్ గా కుంభవృష్టి వర్షం కురుస్తా ఉంది. అలాగే నిన్న రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తున్నప్పటికి కూడా నేటి ఉదయం నుంచి ఈ రోజు సాయంత్రం వరకు కూడా 7 గంటల పాటు ఆ కురిసిన భారీ వర్షంతో ఆ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది. దీనిలో భాగంగా ప్రధానంగా విజయవాడ పట్టణం గాని విజయవాడ పరిసర ప్రాంతాలు గాని మొత్తం నీటి మునిగిన పరిస్థితి. అయితే ముఖ్యంగా విజయవాడ 1 టౌన్ లో అయితే ఆ మోకాళ్ళ లోతు ఆ నీళ్లు కాస్త కూడా మనిషి లోతు వచ్చాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు పూర్తిగా మునిగిపోయి ఎవరి వాహనాలు ఎక్కడున్నాయో కూడా కనపడని పరిస్థితి ఏర్పడింది. అలాగే విజయవాడ మొత్తం కూడా ఏ కాలనీలో చూసుకున్నా కానీ మినిమం అడుగు ఆ పైనే విజయవాడ మొత్తం కూడా నీళ్లు ప్రవహించిన పరిస్థితి. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద వర్షపాతం నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు. మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత నేడు అంత పెద్ద వర్షపాతం నమోదైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటం, అలాగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా విజయవాడ రాష్ట్ర రాజధాని ఆ ప్రాంతం కావడంతో ఎక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడుతుందని ఎప్పటికప్పుడు కూడా సమీక్షా సమావేశాలతో చంద్రబాబు నాయుడు అధికారులను ఎలక్ట్ చేస్తా ఉన్నారు. విజయవాడ ప్రాంతంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగితే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయ్యే పరిస్థితి ఉంటది కాబట్టి మున్సిపల్ అధికారులకు కానీ విజయవాడ నగర కార్పొరేషన్ కి సంబంధించి కానీ ఎక్కడ అధికారులు అలసత్వం వదలకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే జాగ్రత్త చర్యలు చేపట్టడంలో ముందుంటున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు శివ. అలాగే నాగేశ్వరం, అమరావతిలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? కొండవీటి వాగు ఏమైనా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సంగతి గత 3 రోజుల క్రితమే తెలిసింది. మన జీ తెలుగు న్యూస్ ద్వారా కూడా రాష్ట్రంలో రాబోయే 3 రోజుల తర్వాత
పెద్ద ఎత్తున కూడా వర్షపాతం నమోదవబోతుంది. ఆ గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పెద్ద వర్షపాతం రాబోతుందని కూడా సూచించిన నేపథ్యంలో అధికారులు కూడా అందరూ అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అలాగే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీని గురించి తగు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అధికార పార్టీ నాయకులు బయటికి రావట్లేదనే వినికిడైతే బాగా వినపడుతుంది. కొంత మేరకు అధికార పార్టీ నాయకులు ఏదైతే వరద ప్రాంతాల్లో పర్యటించి వారికి కొంత మేరకు ఉపశమనం కలిగేలాగా చర్యలు చేపట్టారు. వాళ్ళు కొంత మేరకు ఉపయోగపరుస్తారు. మరికొంత ప్రదేశంలో అయితే అధికార పార్టీ నాయకులు కానీ ఎన్డీఏ కూటమి నేతలు కానీ ఎవరు బయటికి రాని పరిస్థితి ఉందని కూడా ప్రజలు వాపోతా ఉన్నారు. కానీ అధికారులు ఎక్కడ కూడా అలసత్వం వహించినట్లే కనపడుతుంది. ఎక్కడ కూడా అధికారులు అలర్ట్ గా ఉన్నారు కానీ అలసత్వం వహించిన ప్రదేశం ఏది అంతగా కనపడిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో కూడా ఆ రాష్ట్రం మొత్తం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గత 3 రోజుల నుంచి కూడా అధికారుల్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క వాతావరణ శాఖ, మరోపక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ పంచాయతీ శాఖ, ఆ 3 శాఖలతో సమన్వయం చేసుకుంటూ గత 3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై అధికారులందరూ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం. ఆ మొత్తానికైతే కొండ చర్యలు విరిగిపడి ప్రాణాలు పోయిన పరిస్థితి అయితే ఉంది. కానీ వర్షంలో ప్రజలు కొట్టుకొని పోవటం కానీ, కాలువల్లో కొట్టుకొని పోవటం కానీ ఈ పరిస్థితి లేకపోవడానికి కొంత మేరకు ప్రభుత్వం కొంత చర్యలు చేపట్టడం వల్లే ఆ ప్రయోజనం చేకూరుందని కూడా చెప్పుకోవచ్చు. శివ. ఓకే, థ్యాంక్ యూ. రైట్, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ శివ, రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. గత వర్షాలకు మాత్రం ఇప్పుడు విజయవాడతో పాటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కూడా స్తంభించిందని చెప్పుకోవచ్చు. రాత్రి కురుస్తున్న వర్షాలకు మాత్రం ఇటు నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో నుంచి వరద నీరు నేషనల్ హైవేపై జరిగింది. దీంతో కూడా వాహన రాకపోకలు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయని చెప్పవచ్చు. దీంతో కూడా సుమారు వాహనాలు కూడా భారీ ఎత్తున కూడా హైవేపై నిలిచిపోవడంతో రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఇటు ఇప్పటికే నందిగామ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకి వెళ్లవలసినటువంటి వరద నీరు కూడా హైవేపైకి రావడంతో పాటు ఒక్కసారిగా అక్కడ వాహనాలన్నీ కూడా రోడ్డుపై జాతీయ రహదారిపై నిలిచాయని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రాంత వరద నీరు అన్నింటిని కూడా మళ్లించేందుకు అయితే మాత్రం అధికారులు చేపట్టని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ హైవేపై నిలిచిపోయినటువంటి వాహనాలన్నింటినీ కూడా నందిగామ పట్టణంలోకి పంపించే ప్రయత్నం అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. సుమారు 4 గంటలపై కూడా వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ఇటు విజయవాడ జాతీయ రహదారిపై కూడా వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి ఒక్కసారిగా హైవేపై పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో కాక ఈ సుమారు 4-5 కిలోమీటర్ల మేర కూడా ఇటు వాహనాలు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. శివ. ఓకే, థ్యాంక్ యూ.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. మంగళగిరి కాజా టోల్ ప్లాజా వరద నీటిలో జలాశయాన్ని తలపిస్తుంది. టోల్ ప్లాజా వద్ద రహదారిపై భారీగా వరద ప్రవహిస్తుంది. దీంతో వాహనాలు నీట మునుగుతున్నాయి. వరద ప్రవాహంతో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేదు. ప్రజలెవరూ అటువైపు రావద్దని హెచ్చరిస్తున్నారు మంగళగిరి రూరల్ ఎస్ఐ. వాహనాలు సైతం కొట్టుకుపోయే పరిస్థితి నెలకొందని, వాహనదారులు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి, బళ్ళు పోవట్లేదు. దయచేసి ఎవరో కూడా హైవే మీదకి ఎక్కబాకండి. ఎవరన్నా గానీ హాల్టింగ్ అయినా సరే